అరే 3 రోజులాయే ముగ్గురు కొత్త మంత్రులు వచ్చి ఇంకా ఎవలకు ఏ శాఖ ఇయ్యలేదేందో. వివేక్ సార్కి ఏమిస్తారో, లక్ష్మణ్ సార్కి ఏదొస్తుందో, శ్రీఆర్ సారు దేనికి మంత్రి అవుతాడో అనే చర్చలు నడుస్తున్నాయి. అట్లాని 2-3 కూర్చొని నువ్వు అది తీసుకో నువ్వు ఇది తీసుకో అని మాత్రం పంచేది కాదు కదా. ఎవరికి ఏది ఇయ్యాలనో, ఏది ఇస్తే మంచిగా పని చేస్తారో ఒక్కటికి 4 మాటల ఆలోచన చేస్తుండ్రు. మరి గవన్నీ తెలవాలంటే చలో ఢిల్లీ. ఏ మంత్రికి ఏ శాఖ ఇవ్వాలనే చర్చలు ఢిల్లీలో జోరుగా నడుస్తున్నాయి. హైకమాండ్ పెద్దలు ఖర్గే, రాహుల్, వేణుగోపాల్ సార్లతోటి సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడినాక మంత్రి ఉత్తమ్ సార్ ను సుత పిలుచుకుండ్రు. అట్లనే కొందరు మంత్రులకు ఫోన్లు చేసిండ్రు, మీ మాట ఏందో చెప్పుర్రని. ఎందుకంటే మొన్నటిదాకా 12 మందే ఉంటే పోలీసు, చదువులు, మున్సిపల్ ఇట్లా ముఖ్యమైనవి ముఖ్యమంత్రి సారే చూసుకుండు. ఇంకా కొందరు మంత్రుల కాడ 2-3 శాఖలు ఉన్నాయి. అయితే వివేక్ వెంకటస్వామి సారు, లక్ష్మణ్ సారు, శ్రీహర్ సారు ముగ్గురు కొత్త మంత్రుల అచ్చుడితోటి వీళ్ళకు సుత చోటు ఇవ్వాలి. ఇదే టైంలో కొందరు శాఖలు మారుస్తారనే ప్రచారం నడుస్తుంది ఢిల్లీలో. కొత్తోళ్ళు పాతోళ్ళు అందరినీ నజర్లో పెట్టుకుని అందరు మెచ్చతట్టు చూడాలి కాబట్టి ఆలస్యం అవుతుందట. ఢిల్లీలోనే ఉన్న మంత్రి వివేక్ సారు, ఎంపీ వంశీ సారు ఇలా ముఖ్యమంత్రి సార్ను కలిసిండ్రు. పోర్ట్ఫోలియోస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు చర్చిస్తున్నారు. వారు నిర్ణయం తీసుకొని ఇవ్వాలన్నా రేపన్నా డిక్లేర్ అవుతాయి. ఇక 69 మంది ప్రధాన కార్యదర్శులు, 27 మంది ఉపాధ్యక్షులతో కొత్త పిసిసి కార్యవర్గం వచ్చింది. అందులో కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. మొత్తంగా చూస్తే 170 పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే వచ్చినాయి. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు పంచేది ఉంది. గదిగి నోడిసిన అంటే ఇటు కొత్త మంత్రివర్గం, అటు కొత్త పిసిసి కార్యవర్గం తోటి అంత కొత్తగా ఉంటది అన్నట్టు.